నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. ఈరోజు మనం చర్చించబోయే అంశం, అద్దంకి రంజిత్ ఓఫిర్ అనే వ్యక్తి హైందవ క్రైస్తవం అనే పుస్తకాన్ని ప్రచురించి ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో అనేక అంశాలు అభ్యంతరకరమని హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పుస్తకాన్ని ఖండిస్తూ అనేక మంది వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా హైందవ క్రైస్తవంలోని ఇంతకుముందు కొన్ని అంశాలకు సంబంధించి మనం ఇదే వేదిక ద్వారా చర్చ కూడా జరిపాము. ఈ రోజు మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే, వేద వేద్యుని లక్షణాలు ఇవి అంటూ 24 వాక్యాల్ని ఆయన పొందుపరిచి, భగవంతుడు ఈ లక్షణాలతో ఉంటాడు, అది యేసుక్రీస్తు ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తుకి దాన్ని అన్వయించుకోవాలంటూ తన వ్యాఖ్యానం కొనసాగింది. దీన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నాము అంటున్నారు ఆర్య సామాజికులు. ఎందుకంటే ఆర్య సమాజం వ్యవస్థాపకులైన స్వామి దయానంద సరస్వతి గారిని కూడా ఉటంకిస్తూ, వారి పేరుని ప్రస్తావిస్తూ, వారు చెప్పిన అంశాలని కూడా ఇందులో పొందుపరిచామని చెప్తున్న అద్దంకి రంజిత్ ఓఫిర్ వ్యాఖ్యల్ని, ఆయన రచనల్ని ఖండిస్తున్నామంటున్నారు ఆర్య సామాజికులు. ఎందుకని ఖండిస్తున్నారు, వారి అభ్యంతరాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు పాణిని ప్రభాత కన్యా మహావిద్యాలయం వ్యవస్థాపకులు ఆచార్య సవితాదేవి గారు, అదేవిధంగా ఆర్ష గురుకులం బ్రహ్మ మహావిద్యాలయం వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ, అదేవిధంగా వైదిక ధర్మ ప్రచారకురాలు ఆచార్య మైత్రేయి గారు. నమస్కారం మైత్రేయి మాతాజీ అండ్ స్వామీజీ అండ్ మాతాజీ, చర్చకు స్వాగతం. ముందుగా మాతాజీ సవితాదేవి గారు, 24 వాక్యాల్ని ఆయన ఉటంకిస్తూ ఉన్నారు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. ముఖ్యంగా దేవుడు ఎలా ఉండాలి, భగవంతుడి లక్షణాలు ఇవి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాటిని అంగీకరిస్తారా? ఒకవేళ విభేదిస్తే ఎందుకు? 24 అంశాలు బాగా పరిశీలించడం జరిగింది. కానీ ఈ 24 అంశాలు ఏవైతే రాశారో వేదాలలో ఎక్కడ లేవు. ఇవి అసత్యాలే తప్ప ఎక్కడ సత్యం కనిపించడం లేదు, వేద విరుద్ధమే. ఈ వేదంలో పరమేశ్వరుణ్ణి ఎంతో బాగా వివరించారు. భగవంతుని చాలా సర్వశక్తిమంతుడుగా వివరించడం జరిగింది, భగవంతుడు అజుడుగా వివరించడం జరిగింది. కానీ తను రాయడం స్వయంగా రాసినట్టుగా, కల్పితంగా రాసినట్టుగా ఉన్నాయి ఇవన్నీ వాక్యాలు. ఇవన్నీ చదివితే ఏ విధంగా అనిపిస్తున్నాయంటే, స్వయం తనే ఊహించుకొని భగవంతుడు ఈ విధంగా ఉండాలి, భగవంతుడి పైన నిబంధనలు పెట్టాడు, భగవంతుడికి ఒక నిబంధనల్లో పెట్టేశాడు, ఈ విధంగా ఉండాలి భగవంతుడు, ఒక రూల్స్లో పెట్టాడు అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ బైబిల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అన్వయిస్తూ ఉన్నట్టుగా ఉంది తప్ప భగవంతుని గురించి ఈ విధంగా వేదాల్లో ఎక్కడ వ్రాసి లేదు. వేద మంత్రాల్లో ఈ వాక్యాలు ఉన్నాయా? వేద మంత్రాలు ఎక్కడ వాక్యాలు లేవు, ఇలాంటివి కానీ వేదాల్లో ఉన్నాయని చెప్తున్నారు. అందుకే అభ్యంతరం. ఓకే మైత్రేయి గారు, సరే ఆ వాక్యాల్లో ఒకసారి ముఖ్యంగా అందులో చెప్పిన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆది సంభూతుడై ఉండాలి అని రాశారు ఆయన. భగవంతుడు అంటే ఆది సంభూతుడై ఉండాలని. అసలు ఈ పదానికి అర్థం ఏంటి? ఆది సంభూతుడు అంటే మొదటిలో పుట్టినవాడు. అందరికీ తెలుసు, ఇది పరమాత్మ నిత్య ఉన్నాడు. నిత్య పదార్థాలకు ఆది శబ్దం వర్తించదు. మనం వేదాల్లో చూస్తే అక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈశ్వర, జీవ, ప్రకృతి ఈ 3 పదార్థాలు అనాది ఉన్నాయి. దీనికి ప్రమాణం కూడా ఉన్నది. ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ నన్యో అభిచాక శీతి అని వేదమంత్రం ఉన్నది. ఇంకా ఓఫిర్ గారు ఏం చేసిండ్రంటే, స్టార్టింగ్లో మహర్షి దయానంద్ చిత్రం పెట్టుకున్నారు. ఇంకా నాకు మహర్షి దయానంద సరస్వతి చాలా వాళ్ళు చెప్పినది ఏది అంశాలు ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా ఏంటంటే మహర్షి దయానంద్ గారు ఏది సత్యార్థ ప్రకాశం రాసిండ్రు అది చదవాలి అని దాంట్లో చెప్పిపడింది. దాని నుంచి స్ఫూర్తిని కూడా తీసుకొని చెప్పినారు. కానీ ఏమైంది, అక్కడ స్వయం స్వామి దయానంద సరస్వతి గారు 3 పదార్థాలు ఏవేవి అనాది ఉన్నాయని అక్కడ రాసిపడింది. సప్తమ సమలాసంలో అక్కడ ఈశ్వర, జీవ, ప్రకృతి ఇవి 3 అనాది ఉన్నాయి. ఆది అనేది లేదు, అనాది ఉన్నది. అయితే అనాది ఉంటే అక్కడ ఆది ఎట్లా అవుతుంది? ఆది సంభూతుడు, మొదట్లో పుట్టివాడు. స్వయంగా వేదంలోనే వస్తుంది. అకాయం, అజ, అజన్మ, జన్మ లేడు,
లేదు పరమాత్మకి. అయితే ఆది పుట్టినవాడు ఎట్లా చెప్పగలుగుతాము? ఇది ఫస్ట్ ఏది ఆది శబ్దంతో స్టార్ట్ చేసి ఇది చెప్పినారు వేదంలో ఇట్లా ఉన్నది, అది ఖచ్చితంగా తప్పు ఉన్నది. మేము దీనికి ఖండిస్తున్నాను. వీళ్ళు రాయడం తప్పు. దీనికి ఒక మంత్రం కూడా వీళ్ళు ఇచ్చినారు. ఏషోహ దేవ ప్రదిశోను సర్వాహ పూర్వోహ జాత సౌ గర్భే అంతః స ఏవ జాత స జనిష్యమాణ ప్రత్యంగ్ జనాస్తిష్టతి సర్వతో ముఖ అని ఈ వేద మంత్రం కూడా ఉద్ధరించినారు. ఇక్కడ జాత శబ్దంది ప్రసిద్ధి అయి ఉన్నాడు అని ఉన్నది. భగవంతుడిది శక్తి అంతటా ప్రసిద్ధి అయిన ఉన్నాడు. అయితే దీనికి జాత అని ఉత్పన్నం అని ఇక్కడ రాసిపడింది. కానీ జాత అంటే ప్రసిద్ధి అయి ఉన్నారు అని స్వయం ఋషి దయానంద సరస్వతి ఈ వేద మంత్రంది భాష్యం చేసుకుంటా రాశారు. స్వామీజీ, ఆర్య సమాజ వ్యవస్థాపకులు దయానందుల వారి పేరును ప్రస్తావిస్తూ వారిని అందరూ ఫాలో అవ్వాలి, వారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశాన్ని అందరూ చదవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు, ముఖ్యంగా అద్దంకి రంజిత్ వఫీర్. సరే, ముఖ్యంగా స్వామీజీ దృష్టిలో బైబిల్ కానీ క్రైస్తవం కానీ స్వామీజీ దృష్టిలో వారి వ్యాఖ్యానం ఏంటి? నేను మొట్టమొదటి ప్రశ్నిస్తున్నా ఏంటంటే, మరి సత్యార్థ ప్రకాశం ఉండగా ఆ పుస్తకం రాయడం అవసరం ఏముంచింది? అందుకే ఋషి దయానందుడు ఒప్పుకున్న వేదాలను సత్యార్థ ప్రకాశాన్ని ఆయన ఒప్పుకోకుండా కొత్తగా ఎందుకు రాస్తున్నాడు ఆయన? అంటే ఋషి దయానందుని అనుయాయులను భ్రష్టు పట్టించి క్రైస్తవులను చేయడానికి తప్ప ఏమీ లేదు. రెండోదంటే హైందవుని శబ్దం ఎందుకు పెట్టినాడు? రెండోది వేదం పేరు మీద దాన్ని పక్కకు పెట్టి వేదాలపైన శ్రద్ధవనం చెప్పేవాళ్ళు సత్యవేదం అని బైబిల్ పేరు చెప్తున్నారు. సత్యం ఎక్కడ దాంట్లో? పరిశుద్ధ గ్రంథం ఉండదు. పరిశుద్ధ గ్రంథం ఏమిటి అక్కడ? ఎందుకంటే ఒకసారి యెహోవా ఏం చేస్తారంటే, నీవు యవల పిండితో అప్పల చేసి వాటి మనుషుని మలంతో కాల్చి తినండి అని చెప్పినాడు. ఇది పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. ఇది ఇటువంటి అన్ని ప్రసిద్ధమైన పూర్తిగా పనికిరాని మాటలు పెట్టి వాటిని క్రైస్తవ మతంలో తీసుకోవడం. ఋషి దయానందుడు అంటే బైబిల్లో లక్షల పొరపాట్లు ఉన్నాయి, లక్షల తప్పులు ఉన్నాయని చెప్పినారు, లక్షల ఖండించవలసిన విషయాలని చెప్పినారు. స్వయంగా దాదాపు 130కి పైగా వాక్యాలు ఉద్ధృతం చేసి వాటిలో ఉన్న దోషాలు చూపెట్టినారు. ఒకటి ఏంటంటే, ఇది విజ్ఞాన విరుద్ధం. ఎందుకంటే సృష్టి 6 దినాల ఉత్పన్నం కాదు. జగత్ ఉత్పన్నం 6 దినాలు కావడానికి వీలు లేదు. ఒక మనుషుని శరీరం ఉత్పన్నం కావడానికి 9 నెలలు పడుతుంది. ఈ ప్రపంచం ఉత్పన్నం చేయడానికి ఇనుము, ఉక్కు అటువంటి పదార్థాలు 6 దినాలు ఎట్లయితాయి? కావు. ఇవన్నీ సృష్టి క్రమానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని నమ్మడానికి వీల్లేదని ఆయన బాహాటంగా చెప్పేసారు. బైబిల్లో లక్షల తప్పులు ఉన్నాయని దయానందుల వారు చెప్పారని అంటారు, కరెక్టేనా? అవును. 13వ సమ్మల్లాసంలో క్రైస్తవ మతం గురించి వ్రాస్తూ దాంట్లో ఉన్న లోపాలను కొన్ని చూపెట్టి ఇటువంటి చాలా ఉన్నాయి, సంకేత మాత్రం చెప్పేసినారు. అదే లక్షల తప్పులున్నాయి, ఖండించదగిన విషయాలు లక్షలు ఉన్నాయని చెప్పినారు. మాతాజీ, ఇంకొక అంశాన్ని, ఇంకో ఆ వాక్యాన్ని కూడా, ఒకటైతే ఫస్ట్ ఆది సంభూతుడై ఉండాలన్నారు, దానికి సంబంధించి మీరు వివరణ ఇచ్చారు. ఇంకొక అంశం కూడా ఉంది ఇందులో, భగవంతుడు దేవుని కుమారుడై ఉండాలి, స్వర్గంలో ఒకసారి భూలోకంలో ఒకసారి జన్మించి ఉండాలి అంటూ ఒక వాక్యాన్ని రాశారు. ఇది వేద వేద్యుని లక్షణాలుగా ఆయన వివరణించారు. ఇది కరెక్టేనా? ఇప్పుడు భగవంతుడు మొదటి అంశంలో ఆది సంభూతుడు అయి ఉండాలి అంటే మొదట్లో పుట్టినవాడై ఉండాలి అన్నారు. రెండవ అంశంలో దేవుని కుమారుడై ఉండాలి. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే రెండవ స్థానంలో ఉంటాడు అంటే ముందు తండ్రి తర్వాత కుమారుడు అంటే భగవంతుడిని ముందేమో మొదటి స్థానంలో లెక్కించారు, తర్వాత దేవుని కుమారుడై ఉండాలి. ఈ అంశం ఎక్కడైనా కానీ వేదంలో లేదు. వేదమే కాకుండా ఇప్పుడు తను చెప్పిందే తను ఖండించినట్లుగా ఉంది, తనకే విరుద్ధంగా ఉంది. అంటే బైబిల్లో ఉంది కాబట్టి అన్వయించడానికే వేదానికి అన్వయించే ప్రయత్నం అంతే అండి. ఓకే, రైట్. మరొకటి, స్వర్గంలో ఒకసారి భూలోకంలో ఒకసారి జన్మించి ఉండాలి అన్నది కరెక్టేనా? ఇప్పుడు 3వ అంశం చెప్తున్నారు, ఆయన స్వర్గంలో ఒకసారి జన్మించి ఉండాలి, భూలోకంలో ఒకసారి. భగవంతుడు ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు అజన్ముడు, జన్మరహితుడు. భగవంతునికి జన్మ మరణాలు అవసరమే లేదు. దేహము ఎవరికి అవసరము? ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి 3 అనాది తత్వాలు ఉన్నాయి. జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ఈ జన్మ మరణ బంధనాలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అందుకనేసి జీవుడు అల్పజ్ఞుడు, అల్ప సామర్థ్యము, తక్కువ సామర్థ్యం ఉంది కాబట్టి దేహం అవసరము. పరమేశ్వరునికి దేహం అవసరమే లేదు. అందుకనేసి పుట్టుచావకులు అనేది భగవంతునికి ఉండవు. వేదంలో స్పష్టంగా చెప్పబడి ఉంది, ప్రజాపతిశ్చరతి గర్భేరంతః అజాయమానః బహుధా విజాయతే.
ఈ మంత్రంలో స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు, నా స్వరూపం ఎలాంటిది, అజాయమానః ప్రజాపతి, సమస్త ప్రజలకు నేను అధిపతి అయి ఉన్నాను. కానీ ఏ విధంగా, అజాయమానః జన్మరహితుడిగా నేను ప్రజలకు స్వామిగా ఉన్నాను. ఈ మంత్రంలోనే స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు. అదే విధంగా మళ్ళీ స్వర్గంలో ఒకసారి, భూలోకంలో ఒకసారి జన్మించి ఉండాలనేది ఇది వేద విరుద్ధము అని స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, స్వర్గం అనేది ఒక స్థాన విశేషం కానీ అలాంటిది ఏమీ లేదు. స్వర్గం అంటే వేదంలో చక్కగా ఏమని చెప్పారంటే, స్వర్గము అంటే యత్రా సుహార్దః సుకృతో మదంతి రోగం విహాయ తన్వః స్వాయాః అశ్లోణాః అంగైరహృతాః స్వర్గే పుత్రౌచ పశ్యేమ పితరౌచ పుత్రాన్ అని వేదంలో స్పష్టంగా రాసి ఉంది. యత్రా సుహార్దః, ఎక్కడైతే సుందర హృదయం గల మానవులు ఉంటారో, ఎక్కడ ఆరోగ్యంగా ఉంటారో, ఈ విధంగా వేదానుకూలమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటారో అటువంటి స్థలమే స్వర్గము. అంటే ఆ స్వర్గము నరకం మన చేతుల మీదనే ఉంది తప్ప ఒక స్థాన విశేషం కానీ, ఒక ఈ స్థలంలో స్వర్గం ఉంటుంది, ఈ స్థలంలో నరకం ఉంటుంది, ఆ విధంగా లేదు. ఇతను రాసింది ఏంటంటే, స్వర్గంలో ఒకసారి, భూలోకంలో ఒకసారి జన్మించి ఉండాలనేది ఇది సాక్షాత్తు వేద విరుద్ధం. అందుకనేసి ఈ వాక్యంతో మాకు చాలా అభ్యంతరం కనిపిస్తుంది. మరొకటి, మైత్రేయి గారు, సృష్టికి పూర్వమే యజ్ఞమైన వాడై బలిగా అర్పింపబడిన వాడే ఉండాలి అన్నది రాశారు. అంటే భగవంతుడు బలిగా అర్పింపబడిన వాడే ఉండాలి అన్నది కరెక్టేనా? సృష్టి పూర్వం అంటే ప్రళయకాలము. ప్రళయకాలము ఉన్నప్పుడు ఏమైతుంది, అక్కడ అన్ని మూలతత్వాలు స్వస్వతత్వాల్లో ఉంటాయి. అయితే అప్పుడు భగవంతుడు ఒక్కడే ఉంటారు. అయితే ఈ మాట ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని ఉన్నది. అక్కడ ఒక మంత్రం వస్తుంది, నాసదాసీత్ నోసదాసీత్ నాసిత్ రజో వ్యోమాపరోయత్ కిమావరీవ కుహకస్య శర్మన్ నంభ కిమాసిత్ గహనం గభీరం. అంటే మొత్తం సృష్టి అప్పుడు ఎట్లుంటది అది మొత్తం అక్కడ వివరణం ఉన్నది అక్కడ. ఇంకా బలిగా అర్పించి ఉండాలి. బలి అంటే పంచ మహాయజ్ఞాలు ఉన్నాయి. ఆ పంచయజ్ఞ మహాయజ్ఞాల్లో 5వ ఏది యజ్ఞం ఉన్నది, బలివైశ్వదేవ యజ్ఞం ఉన్నది. బలివైశ్వదేవ యజ్ఞం అంటే, బలి అంటే అన్ననామసు పఠితం. మనం ఎట్లా సృష్టిలో ఉంటాము అట్లనే మన ఎంబడి పశుపక్షులాది కూడా ఉంటాయి. అయితే అక్కడ బలివైశ్వదేవ యజ్ఞంతో మనం ఏం చేస్తామంటే, ఈ పశుపక్షులాది ఏవుని వాళ్లకు మనం బలి అంటే అన్నం ఇయ్యాలి, ఇది అర్థం ఉన్నది ఇక్కడ. దానికి ఆయన బలిగా అర్పించబడినవై ఉండాలి. అంటే ఎట్లనో బలి అంటే పశుపక్షాదులకు పెట్టే ఆహారంగా చూడాలి కానీ మనల్ని మనం బలి తీసుకోవడము అనే అర్థంలోకి వెళ్ళకూడదు. ఇట్లా వేదంలో లేదు. ఇంకా ఆయన ఎందుకు రాసుకున్నాడంటే, ఎట్లనో యేసు ఎట్లనో బలి అక్కడ ఇచ్చేవారు, దానికి సంబంధంతో ఇట్లా రాసుకున్నారు. కానీ వేదంలో ఇట్లా ఇక్కడ లేదు. ఓకే స్వామీజీ, అసలు బైబిల్ ప్రకారం ఈ సృష్టి జరిగిన తీరుని దయానందుల వారు ఎలా వ్యాఖ్యానించారు? సృష్టి జరిగిన తీరు గురించి ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే, ఆ భగవంతుడు యెహోవా అనే వ్యక్తి జగత్తును రచిస్తున్నాడు. అతడు మహా అల్పజీవుడు. ఎందుకంటే మొట్టమొదలు భూమిని ఆకాశాన్ని సృజించిండు, తర్వాత వెలుతురును సృజించిండు. కమ్మనట్టు ఎవరిని కమ్మన్నాడు? వినేవాళ్ళు ఎవరు లేకుండ్రు కదా. ఎవరు విన్నారు? వెలుతురు అయింది అనుకుందాం. అయితే తర్వాత బాగున్నది అనుకో, అంటే వెలుతురుని కమ్మని ఎందుకన్నాడు అతను? బాగుంటేనే కదా. మరి వెలుతురు అయిన తర్వాత ఇది బాగున్నదని చూస్తే అతనికి అంతకంటే మొదలు వెలుతురు బాగుంటుందా లేదని విషయం తెలియక అల్పడిది కాకపోతే ఎవరు? అయితే ఇటువంటి పుస్తకాలు భగవంతుడు రచించినవి కావడానికి సృష్టికరం విరుద్ధం. రెండోది ఏంటంటే, ఇప్పుడు షారా 90 ఏళ్ల వయసు ఉన్నది. 90 ఏళ్ల వయసు. ఆ భగవంతుడు ఆమెకు సంతానం ఇస్తాడు. ఎట్లిస్తాడు? 90 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలకు సంతానం కావడం సాధ్యం కాదు. అది సృష్టికరం విరుద్ధము. ఇటువంటి లెక్కలన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఈ సృష్టిక్రమం. మూడోది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినాను కూడా, దేవుడు 4వ దినము సూర్యచంద్రుని సృష్టించినాడు. సూర్యచంద్రుడు లేకపోతే దినము పగలు కాదు, రాత్రి కాదు, ఏం కాదు. అటువంటి అప్పుడు 3 దినాలు దేంతో కొలిసినారు వాళ్ళు? దేంట్లో కొలుస్తున్నారు? ఎట్లా కొలుస్తారు? సూర్యచంద్రుడు లేనిది దినరాత్రి ఎట్లయింది? దినాలు లెక్క ఎట్లయింది? 6 దినాలు అయిన తర్వాత 7వ దినం భగవంతుని విశ్రామం చేస్తానంటే అలసిపోయినాడా? 6 దినాలు ఎందుకు పట్టింది అతనికి? భగవంతుడు సర్వజ్ఞుడైతే ఒక క్షణం చేయగలుగుతాడు.
రెండవది భగవంతుడు సర్వజ్ఞుడు అంటే అది చేస్తానంటే రెండు కలిసి 4ను 3 చేయగలుగుతాడా దేవుడు? తనను తాను చంపగలుగుతాడా? చంపితే సర్వజ్ఞుడు గాడు, సర్వశక్తిమంతుడు. చంపకపోతే సర్వజ్ఞుడు గాడు. అంటే కాబట్టి ఆ బైబిల్లో చెప్పిన సృష్టికి విరుద్ధము, విజ్ఞానానికి విరుద్ధం. కాబట్టి దాన్ని ఎవరు ఒప్పుకోవడానికి వీలేదు. ఏ బుద్ధిమంతుడు ఒప్పుకోలేదు ఇంతవరకు. ఆడమ్ గురించి ఒక పండును స్వీకరించడం. ఇంకోటి ఏంటంటే అతడు ఆదామును సృష్టించుండు, హవ్వను సృష్టించుండు. తర్వాత తినడానికి నానా రకాలుగా చెట్ల పండ్లు ఇవన్నీ ఉత్పన్నం చేసినాడు. అయితే ఒకసారి సైతాన్ వచ్చింది. హవ్వ ఉన్నది అప్పుడు, ఆదాం లేడు. అయితే ఆమె అడిగింది, ఆ సైతాన్ అడిగింది, ఈ చెట్ల పండ్లు ఎందుకు తినరు అంటే దేవుడు ఈ చెట్ల పండ్లు తింటే చనిపోతాడని చెప్పింది కాబట్టి మేము తినడం లేదన్నాడు. దేవుడు చెప్పింది అబద్ధం, నేను నిజం చెప్తాను, మీరు తినండి మీకు జ్ఞానం కలుగుతుందని చెప్పిన. అయితే అది తిన్నారు. తిన్న తర్వాత అతని జ్ఞానం కలిగింది. మరి భగవంతుడు నిజమా, సైతాన్ నిజమా? ఇదంతా బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నది. ఓకే, మొదటి కాండంలోనే ఉన్నది అంతా. ఆచార్య రెండవది ఏంటంటే ఆ జ్ఞాన వృక్షం దేని కొరకు? ఆదాంకు హవ్వకు అవసరం లేదు కదా. మరి ఎవరి కొరకు అంటే అతడు మూర్ఖుడు కాబట్టి తన కొరకు తినడానికి ఉత్పన్నం చేసి ఉంటాడు. ఇది బైబిల్ ఈ సృష్టి క్రమానికి ఎట్లా అనుకుని ఉంటుంది. కాబట్టి ఇటువంటి మాటలు ఎవరు నమ్మడానికి లేదు. ఓకే. రెండవది. మూడవది ఏంటంటే అతడు జీవవృక్షాన్ని సృష్టించినాడు. అంటే జీవవృక్షం ఏంటిది అంటే చనిపోకుండా ఉండడానికి. మరి చనిపోయే వాళ్ళు ఉన్నప్పుడు చనిపోకుండా ఉండడం దేని కొరకు? తన కొరకే కావాలి. నేను చనిపోతానే భయం కొరకు అతడు చనిపోకుండా ఉండడానికి చెట్ల పండు పెట్టుకొని ఉంటాడు, తినడానికి అవి చేసి ఉంటాడు. లేకపోతే ఎవరి కొరకు అది? ఆ చెట్ల పండ్లు చేసిన తర్వాత చనిపోవడం లేదా? ఎవరు ఎందుకు చనిపోతున్నారు? మరి ఎవరి కొరకు అది? కాబట్టి బైబిల్లో చెప్పిన సృష్టి క్రమం అది విజ్ఞాన విరుద్ధము, ఎవరు ఒప్పుకోవడానికి వీలేదు. అది బైబిల్ మాటలు నమ్మడానికి ఋషి దయానంద పేరు చెప్పి అతని చిత్రం ఇచ్చి మోసం చేస్తున్న తప్ప ఏదో కొత్త అంటే ఇంతవరకు క్రైస్తవులు తమ మతములు కలుపుకోవడానికి చేసిన ఉపాయాల కంటే ఇది కొత్త ఉపాయం, అంతకు తప్ప ఏం లేదు. అదే పాత. రంజిత్ ఓఫీర్ అనే వ్యక్తి ఆ పుస్తకం ద్వారా ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా మీకు అనిపిస్తోంది? కేవలము తన మతాన్ని హిందూలో చేర్చి వేదాలలో ఉన్నటువంటి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క విలువలను తన క్రిస్టియన్ మతంలో కలిపి హిందువులను ప్రజలను భ్రమితంగా చేయడానికే ఉద్దేశం, కుతంత్రం ఉంది తప్ప ప్రజలను మభ్యపెట్టడానికే తన ఒక కుతంత్రము కావడానికి ఈ పుస్తకం రచించడం జరిగింది. ఇందులో వేదాలు సమస్త సత్య విద్యల గ్రంథాలు. వేదాలు చదివించడం అందరి కర్తవ్యం అని మహర్షిదాన్ సరస్సు గారు చెప్పారు. సమస్త సత్య విద్యలు అయినప్పుడు వేదాలలో అసత్యము చేర్చి వేదాలలో లేని విషయాలు కల్పించి చెప్పడం ఇది చాలా అన్యాయము, చాలా ఇది చట్టానికి విరుద్ధంగా చేసేటువంటి కృత్యం చేస్తున్నాడు. ఇంకా ప్రతి చోట తను సంతకం పెట్టినప్పుడు నిరంతర సత్యాన్వేషణ రాసుకున్నాడు. నిరంతర సత్యాన్వేషణ అంటే సత్యాన్ని అన్వేషించేవాడు. కానీ ఇక్కడ మనం చూసేదేంటే ప్రతి అంశంలో కానీ తను అసత్యం, పచ్చి అబద్ధమే చెప్పాడు. అందుకనేసి వేదానికి ఇది నితాంతం అసత్యం, వేద విరుద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పవలసింది ఒక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఏదో ప్రచారం జరిగింది, కానీ దాన్ని ఆపేయడానికి మనమందరము హిందువులమంతా, ఎందుకంటే ఈ వైదిక సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది. వైదిక సంస్కృతి ఒక పునీతమైన ప్రథమ సంస్కృతి విశ్వారాన్ని వేదంలో చెప్పబడినటువంటి సంస్కృతి. అటువంటి వైదిక సంస్కృతిని కాపాడాలని మన అందరి కర్తవ్యము. హిందూ జాతి అంతా ముందుకు వచ్చి సంఘటితమై దీన్ని ఖండించాలి. ఇది చాలా అవసరము అని నేను భావిస్తున్నాను. ఓకే స్వామీజీ, దయానందుల వారిని ఉటంకిస్తూ దయానందుల వారి పేరు చెప్పుకొని ప్రస్తుతం హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో రాయడం ని ఎలా చూస్తారు మీరు? ఆర్య సామాజికులుగా దీన్ని ఎలా ప్రతిఘటిస్తారు? ఆర్య సామాజికులు మహాతార్కికులు. ఆర్య సమాజకులు ప్రతి విషయాన్ని పరిశీలించి సత్యసత్యం తెలుసుకోగలుగుతారు. వారి నోరు ఊహించి ఆ వేదాల్లో ఉన్నదే మేము ఒప్పుకుంటున్నామని చెప్పి, లేక వేదాల్లో మా క్రైస్తవ మతం ఉన్నదని చెప్పడానికి వాడుకున్న తప్ప అణుమాత్రం దాంట్లో సత్యం లేదు. దాన్ని రుజువు చేయలేరు ఎవరు. ఇంతవరకు ఏ క్రైస్తవుడు కూడా ఆర్య సమాజికులతో శాస్త్రార్థం చేసి నెగ్గలేదు, ఇప్పుడు కూడా నెగ్గడానికి వీలేదు. ఓఫీర్ గారు జీవితాంతం ఎప్పుడు వచ్చినా సరే మా ముందుకు రమ్మని మాట్లాడదాం, చూద్దాం, ప్రమాణాలు తీసుకురండి. నేను సిద్ధము. వేదాలు వారికి ఏం తెలుసు? మహర్షి యాస్కుడు వేదానికి అర్థం చెప్పి పద్ధతిలో ఒక పద్ధతి ఆయన ఆవిష్కరించి చెప్పినాడు, ప్రతిపాదన చెప్పినాడు. నిరుక్తం అంటారు దాన్ని. దాంట్లో ఏమనంటే నాన్ రిషేర్ అతపసోవా
అంటే ఈ వేదాలకు అర్థము ఋషులు కాని వారికి తెలియదు, తపస్య చేయని వారికి తెలియదు. ఎవరు తెలుస్తుంది? ఓపిరిక అణుమాత్రం తెలియదు, సాయనునికి తెలియలేదు. నేను స్వయంగా చెప్తాను, సాయనుడు కూడా వేద భాషానికి విరుద్ధంగా భాష రాసి, వేదార్థానికి విరుద్ధంగా భాష రాసిండు. ఆయంగౌహుని ఒక మంత్రములు ఉంటే అక్కడ మహర్షి యాస్కుడు భూమి అని రాస్తే ఈయన అగ్ని అని రాస్తున్నాడు. సాయనునికి అర్థం కాలేదు, ఈయనకేం అర్థమైంది? వీళ్ళకి అర్థం కాలేదు వేదాలు. దాన్ని తపస్సు చేయవలసి ఉంటుంది, చాలా సూక్ష్మ విజ్ఞానం ఉంటుంది, యోగాభ్యాసం చేయడానికి అర్థమవుతుంది. మిగతా అర్థం ఇప్పటికి 60 సార్లు వేదం చదివాను నేను అని చెప్తున్నాడు ఆయన. నువ్వు 200 సార్లు చదువు కానే కాదు నీకు అర్థం. నువ్వు తపస్సు చేయాలి, బ్రహ్మచారిగా ఉండాలి, యోగాభ్యాసం చేయాలి, ప్రాణాయామం చేయాలి, శుద్ధమైన ఆహార విహారం తీసుకోవాలి, శుద్ధమైన వాతావరణం ఉండాలి, యజ్ఞం చేయాలి, అప్పుడు నీ బుద్ధి పవిత్రమైతే నీకు అర్థమైతే. కానీ ఏమో నువ్వు ఇక్కడేం కూర్చొని చేస్తున్నా అంటే కావడానికి వీలేదు. ఓకే, మైత్రేయ గారు, అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రకారం మీరు కూడా వేదాలని, వేద మంత్రాలకున్న అర్థాన్ని విశదీకరిస్తూ వస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వేదాల్ని 60 సార్లు చదవడం వీలవుతుందా? ముఖ్యంగా రంజిత్ ఓఫీర్ చెప్తున్న ప్రకారం అయితే 60 సార్లు ఆయన చదివినాక కూడా ఆయనకి ఏం అర్థం కాలేదు. 60 సార్లు చదవడానికి వీలు ఎప్పుడైతుంది అంటే, దానికి వేదాలకి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి యాస్కరాచార్య ఏం రాసిండ్రు అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వేదం దగ్గర పోవాలి అంటే యాస్కరాచార్య ఏది నిఘంటు నిరుక్తం రాసిండ్రు, దాంతో పాటు అర్థాలు తెలిసి మనం దానికి తెలుసుకోగలుగుతాం వేదంకి. ఎందుకంటే ప్రతి శబ్దాలది వేరే వేరే అర్థాలు ఉంటాయి, ఒక శబ్దందే విభిన్న అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలకి ప్రసంగానుసారం మనం తీసుకోవాలి. ఇదే ఋషి దయానందజీ కూడా చేశారు. ఒకటే పదంది ఒక దగ్గర ఒక అర్థం ఉంటుంది, వేరే పదంది వేరే దగ్గర వేరే అర్థం వచ్చేస్తుంది ఆ పదంది, ఎందుకంటే అక్కడ ఆ ప్రసంగం వస్తున్నది అని. ఓకే ఓకే, అంటే అది తెలుసుకోవాలంటే అంత కీన్ గా అంత లోతుగా విశ్లేషించే సామర్థ్యం కూడా ఉండాలి. ఓకే రైట్ మేడం, ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం అయితే ఈ అంశాలని గనక ఒక సామాన్యులు చదివినట్లయితే గనక ఖచ్చితంగా అవునేమో నిజంగానేమో అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి డెఫినెట్లీ. అలాంటప్పుడు ఇప్పుడు వేదార్థాన్ని తెలిసిన వాళ్ళు మీరు వ్యాఖ్యానించారు కాబట్టి ఇందులో తప్పు ఉందన్న విషయం తెలుస్తోంది. అటువంటి పరిజ్ఞానం లేని వాళ్ళు ఈ అంశాలకు సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఋషి దయానందుడు సత్యాసత్యం తెలుసుకోవడానికి 5 పరీక్షలు చెప్పినాడు. 5 పరీక్షలు ఎక్కడ ఉంటే అక్కడ సత్యాసత్యం తెలుస్తుంది, లేకపోతే తెలుసుకోవడానికి వీలేదు. అయితే 5 పరీక్షల గురించి చెప్పినాడు. ఒకటి ఏమిటంటే ఈశ్వరుని గుణకరం స్వభావాలకు అనుకూలంగా ఉండేది సత్యం, దానికి విరుద్ధంగా ఉంటే అసత్యం. అంటే ఈశ్వరుడు అబద్ధం మాట్లాడంటే అబద్ధం, అది కాదు. ఈశ్వరుడు జన్మెత్తినంటే కాదు, ఈశ్వరుడు పాపం చేసినట్టే కాదు, సృష్టి క్రమానికి విరుద్ధంగా ఉంటుంటే కాదు. కాబట్టి ఈ వేదాలు చెప్పిన విధంగా ఈశ్వరుని గుణకరం స్వభావాలకు అనుకూలంగా ఉండేది సత్యము, అతని గుణకరం స్వభావాలకు విరుద్ధంగా ఉండేది అసత్యం. రెండవది, సృష్టిలో వేద విజ్ఞానానికి అనుకూలంగా ఉన్నది సత్యము, దానికి విరుద్ధంగా ఉన్నది అసత్యం. సృష్టిలో ఏ నియమాలు ఉన్నాయో అంటే ఎట్లా ఉంటుందంటే 50 ఏళ్ల వరకు స్త్రీలకు సంతానం అవుతుంది, 90 ఏళ్ళకు స్త్రీలకు సంతానం కాదు. ఆయన 90 ఏళ్లకు శారకు సంతానం ఇచ్చినట్టు ఎట్లయితుంది అది నేను తెలుసుకోవచ్చు మనం. అయితే సృష్టి క్రమానికి అనుకూలంగా ఉంటేనే సత్యం, లేకపోతే కాదు. మూడోది ఏంటంటే ఋషులు ఆప్త పురుషులు దేన్ని ఆధారంగా తీసుకొని మాట్లాడినారో నమ్మినారో ఏ సిద్ధాంతం నమ్మారో అది సత్యము, దానికి విరుద్ధంగా ఉంటే అసత్యం. రెండవది, తన ఆత్మ పవిత్రమైన తర్వాత ఆ పవిత్రమైన స్థితిలో అతనికి ఏది సత్యం అనిపిస్తుంది అది సత్యం, మిగతాప్పుడు అసత్యం. ఈ విధంగా 5 ప్రమాణాలు ఉంటాయి. ఐదవది ఏంటంటే ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ఐతిహ్య అర్థాపత్తి సంభవం, ఈ 8 ప్రమాణాలకు అనుకూలంగా సత్యం లేవుతుంది. అది మీరు సత్యార ప్రకాశం చదివితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. సత్యార ప్రకాశం చదివిన తర్వాత సమస్త వేదార్థమే అర్థమవుతాయి. సత్యార ప్రకాశం చదువుకుంటే వేదార్థానికి అర్థం తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే వేదార్థం కొన్ని వేల నుండి మరుగున పడిపోయింది. ఋషి దయానందుడు ఋషుల ప్రమాణం ద్వారా వేదమంత్రాల ప్రమాణం ద్వారా అర్థాన్ని కనుగొని సత్యార ప్రకాశం రాసినాడు. రెండోది, ఋగ్వేదాది భాష వెనుక ప్రత్యేకంగా వేదాల యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి రాసిన గ్రంథం అది. ఓఫియర్ గారు 60 సార్లు చదివినది నాకు తెలియదు, కానీ 4 వేదాల్లో 20,389 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రాన్ని చదవడం ప్రారంభం చేస్తే కొన్ని నెలలు పడుతుంది. ఒకసారి 60 ఏళ్ళు ఏం చదువుతాడు ఆయన? చదవడానికి చేసుకోగలుగుతాడు, 60 సార్లు చేసుకోవచ్చు, కానీ అర్థం తెలుసుకొని చెప్పాలి అంటే దానికి 60 సార్లు చెప్తానండి. ఋషి దయానందుడు అజ్మేర్ దగ్గర ఒకటి ఉంది, అక్కడ కూర్చొని రాస్తున్నాడు. వేద భాష రాసేటప్పుడు 2 గదులు నేను చూసినాడు. ఒక గదిలో రాస్తున్నాడు, కలం పక్కకి పెట్టి రెండో గదిలో వచ్చి కూర్చున్నాడు. సమాధిస్తుడై ఆ తర్వాత వచ్చి మళ్ళీ రాశాడు. అంటే
వేద మంత్రాలు ఎక్కడికైనా సందేహం వస్తే సాక్షాత్గా మళ్ళీ భగవంతుల్లో సమాధిస్తులై తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు నేర్పిస్తే రాస్తే లేకపోతే రాయడేరు. ఆ విషయం అయితే ఓఫేరికి ఏం అర్థమవుతుంది? ఓకే, అర్థం కానేది, Wonderful. ఎవరికి అర్థం కాదు ఇది. వండర్ఫుల్. ఒక ఆయన గాయత్రి మంత్రం వ్యాపారం కొరకు సంకేతం పెట్టుకుంటాడు. విపక్ష ఏమనంటే ఇది ఒక మతం గురించి రాసినది. ఆ న్యాయాలయం ఏం చేసిందంటే అనేక మంది విద్వాంసులు కలిసి ఈ గాయత్రి మంత్రము సంప్రదాయానికి సంబంధించి కాదని రుజువు చేసినారు. అంటే వేదాలను ఎవరు కూడా ఒక సంప్రదాయానికి మతానికి సంబంధించిన అనుకోవడం లేదు. కేవలం ప్రపంచంలో ఒకటే ఒక గ్రంథము మత పంత సంప్రదాయానికి అతీతం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ, సవితాదేవి గారు, బైత్రేయి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు, ఒక సందేశాన్ని ప్రజలకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇప్పటికే హైందవ క్రైస్తవంలో అనేక అంశాలు, అనేక పొరపాట్లు, అభ్యంతరకరమైన అంశాలని పొందుపరిచారు అద్దంకి రంజితోఫిర్ గారు అనేదే ఆర్య సామాజికులు చెప్తున్న అంశం. స్వామి దయానందుల వారి పేరు చెప్పి ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్న వాళ్ళని ఖండించాల్సిన అవసరం ఉందని వారు చెప్తూ ఉన్నారు, సవాల్ చేస్తూ ఉన్నారు కూడా. ఈ అంశాలకు సంబంధించి మీకు తెలియకపోతే తెలుసుకోవడానికైనా సరే, తెలుసుకున్నట్లయితే చర్చించడానికైనా సరే ఈ చర్చకు రావాల్సిందిగా, బహిరంగ చర్చ అయినా సరే మేము నిర్వహిస్తాము, మీరు రావాల్సిందిగా కోరుతున్నామంటూ సవాల్ విసురుతున్నారు. దీన్ని ఎంతవరకు స్వీకరిస్తారు, చర్చకు వస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.